అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు ఇంకో హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. అదే కొర్ర ఇడ్లీ. సూపర్ సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా కడిగి 5 to 6 అవర్స్ నానబెట్టండి. ఇంకో బౌల్లో 2 గ్లాసుల కొర్రలు తీసుకొని బాగా కడిగి 5 to 6 అవర్స్ నాననివ్వండి. సిక్స్ అవర్స్ తర్వాత చూడండి, మినపప్పు బాగా నానింది. అలాగే కొర్రలు కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన మెంతులు, తగినన్ని వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. అదేవిధంగా కొర్రలు కూడా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ కొర్రలు కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలుపుకొని 8 అవర్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. పిండి బాగా పులిచింది. దీనిలోకి సరిపడ సాల్ట్ వేసి ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం కొంచెంగా పిండిని వేసుకోండి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో 2 గ్లాసులు వాటర్ వేసి 20 మినిట్స్ కుక్ చేసి తీసేస్తే మన కొర్ర ఇడ్లీ అనేది రెడీ అవుతుంది. ఈ కొర్ర ఇడ్లీ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, అలాగే లంగ్ ఫంక్షన్కి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.